పొద్దున్నే ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెరైటీగా బన్ దోసనైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా తయారవుతుంది. ఇంట్లోనే ఉండే పదార్థాలతోటి మనం ఈ బన్ దోసని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కాక ఒక గుప్పెడు వరకు పల్లీలను వేసుకొని పల్లీలు మంచిగా వేగుతూ ఉండాలి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పల్లీలను మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చిలను ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకున్నానమాట. అలాగే ఒక 5 టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు దీంట్లోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలన్నమాట. అలాగే పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు అండి, ఒక రెక్క వరకు, మరి ఎక్కువగా వేయకండి, పుల్లగా అయిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మనము జీలకర్రని యాడ్ చేసుకుందాము, ఒక పావు టీ స్పూన్ వరకు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాము. కనీసం ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట. చూసారు కదండి, టమాటా ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయ్యాయి. చూసారు కదా, ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారనిచ్చుకున్న తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే బన్ దోసకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుందాము. ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదండి. ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళని యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకొని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం అన్నమాట. ఆలుగడ్డ వేయడం వల్ల బన్ దోసలు చాలా టేస్టీగా అవుతాయన్నమాట. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో అవుతాయి మనకి. అన్ని ఐటమ్స్ని ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ బన్ దోసలని. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసాం కదా, కొన్ని నీళ్ళని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దాదాపుగా నేను ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశానన్నమాట. ఆలుగడ్డలో మనకి వాటర్ ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసి వేసుకోండి వాటర్ని. ఈ విధంగా అయితే బ్యాటర్ రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి, మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా వంట సోడా అండి, బేకింగ్ సోడా కాదు, వంట సోడా. అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము ఒక 2 నిమిషాల పాటు. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి బ్యాటర్ రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈలోపు మనము టమాటా పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్న టమాటాని పూర్తిగా వేసేసుకుందాము. కావాలంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోండి, లేదంటే పర్వాలేదు. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఉండొద్దు, కొంచెం మనకి తినేటప్పుడు పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని వేసేసుకుందామండి. బన్ దోసకి తయారు చేసిన మిశ్రమం పిండిని ఒక 3 గరిటెలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. కింద బాగా మంచిగా క్రిస్పీగా కాలాలన్నమాట. అలాగే ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట మనకి ఇంకొక వైపు కూడా కాలడానికి. ఒకవైపు మంచిగా కాగింది కదండి, ఇంకో వైపున కూడా అలాగే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు చేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే టమాటా పచ్చడిలో పోసి పెట్టుకోండి, లేదంటే పర్వాలేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బన్ దోస రెడీ.